అంటే గతంలో మావోయిస్టు నినాదం ఏంటంటే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం ఖచ్చితంగా సాధిస్తాం అన్న నినాదం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగపరమైన హోదాలోని ఆహ్, రాజ్యాంగబద్ధ పదవుల్లోనే కూడా ఒక రాజ్యాధికారం సిద్ధిస్తుంది అన్న భావాన్ని గూడా ప్రజల్లో గూడా మొలకెత్తింది అన్నది చర్చ. ఇప్పుడు రాజ్యాధికారం అనేది ఉందో ఒక కమ్యూనిజం ప్రకారంగా, మార్క్సిజం ప్రకారంగా ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తదనేది మార్క్సిజం కాదు. దాని ద్వారా రాజ్యాధికారం అనేది ఏదైతుందో అంటే పోటీ చేయాలి. ఎన్నికల పోటీ తప్పనిసరి చేయాలి. ఎన్నికల పోటీ చేసినప్పుడు ఇతర బూర్జువా పార్టీల లాగా అన్ని ఖర్చులు పెట్టలేరు. ఆ రకంగా సాధ్యం కాదు. కానీ అయినప్పటికీ కూడా ఎన్నికల పోటీ చేయాలి. ఎన్నికల పోటీ చేయడం అనే దాని ద్వారా గెలుస్తారా? లేకపోతే గెలుస్తారా అంటే కష్టమైంది అది. ఎందుకనంటే సంపన్నుల దగ్గర డబ్బున్నది. కోట్ల డబ్బులున్నాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణలోట ఒక ఎమ్మెల్యే గనుక పోటీ చేయాలనుకుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? కనీసం 50-100 కోట్లు ఖర్చు పెడతారు. 50-100 కోట్లు ఖర్చు పెడతారు. మరి 50-100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒక కమ్యూనిస్టుకు అంటే కమ్యూనిస్ట్ అంటే సాధారణ కమ్యూనిస్టుకు ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్ట్ దగ్గర ఉంటాయా? 50 కాదు కదా, 1 కోటి కూడా లేదు కదా, 50 లక్షలు లేవు కదా, 20 లక్షలు లేవు కదా. కాబట్టి ప్రజలపైన ఆధారపడి ప్రచారం చేసుకోవాలి, చెయ్యాలి. కాబట్టి అంత ఈజీ కాదు గెలవడం. ఒక ఎమ్మెల్యే గెలవడం కూడా కష్టమైంది. కానీ అయినప్పటికీ ఒక ప్రచార కార్యక్రమం కోసం ప్రజానికుల్ని చైతన్యవంతం చేయడానికి చెయ్యాలి. కాబట్టి ఈ క్రమం లోపట రేపు ఏం జరుగుతుంది అనేది ఈ క్రమం లోపట ముందుకు పోవాల్సి ఉంటుంది తప్ప అంటే ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చిండ్రో అంటే ఎన్నికల ద్వారా ప్రభుత్వం లోపటికి రాజ్యాధికారం వస్తామనే భ్రమలు వాళ్ళకి ఎవరికీ లేదు. ఎవరికి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ప్రజల్లో కూడా మావోయిస్టుల మీద విశ్వాసం సన్నగిల్లింది అనేది చర్చ. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు కూడా ప్రజల కోసం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని ప్రభుత్వాలే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాయి కాబట్టే నక్సలైట్లు లొంగిపోతున్నారు. నిజమేనా? మావోయిస్టులు ప్రజా ఉద్యమాలు చేయటం లేదు, ప్రజా పోరాటాలు చేయటం లేదు. ఒకనాడు చేశారు, గతంలో చాలా చేశారు. భూమి కోసం చేశారు, కూలి రేట్ల కోసం చేశారు, ఆదివాసులకు సంబంధించిన దానిపైన చేశారు, దళితుల కోసం చేశారు, వివిధ అనేక విషయాలపైన వాళ్ళు విద్యా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, రైతుల సమస్యలపైన అనేక వేలాది ఉద్యమాలు చేసిన చరిత్ర ఒకనాడు ఉంది. కానీ ఇప్పుడు నేడు లేదు. నేడంటే 20 సంవత్సరాల నుంచి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అందుకోసమే ఆ పార్టీలో చర్చ కొనసాగుతూ కొంతమంది ఈ రోజు సాయుధ పోరాటం విరమణ ప్రకటించారు. కాబట్టి వచ్చిన వాళ్ళు చేయడం అంటే ఏం చేస్తారు? ప్రజా ఉద్యమాలు చేయడమే. వీళ్ళు ఏదో చేసి పెట్టడం కాదు. వీళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు లేవు వీళ్ళకు. ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ఏ ఉద్యమాలైనా అవి విజయం పొందుతాయి. కాబట్టి ఇది వాళ్ళు చేయాలి. వాళ్ళు మాత్రమే కాదు, ఏ దేశంలో ఎవరైతే కమ్యూనిస్టులు అనుకుంటుండ్రో, ఎవరైతే సోషలిస్టులు అనుకుంటుండ్రో ప్రజా ఉద్యమాలు చేయాలి, చేస్తున్నారు కూడా. కాబట్టి ఆ విజయాలు అనేవి తక్కువనే ఉన్నప్పటికీ కూడా అంటే ఇది మాత్రమే ఏంటంటే ప్రజలకు ఇది ఒక ప్రత్యామ్నాయం తప్ప మరొకటి ఏమీ లేదు. ఇప్పుడు 2026 కల్లా దేశంలో ఏ ఒక్క మావోయిస్టు ఉండకూడదు, నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం, పెకలిస్తామన్న సిద్ధాంతానికి ఇటు ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము, మా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా కట్టుబడి ఉన్నారు. సో 26 మార్చి కల్లా పూర్తిగా మావోయిజం అనేది దేశంలో ఉండదా అంటే ఏం చెప్తారు? 26 మార్చి నాటికి వాళ్ళు అంతం చేస్తారా లేదనే ప్రశ్న కంటే కూడా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి వాళ్లకు ఒక రకంగా అంటే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం దాడుల మూలంగా ఒక రకమైన విజయమే సాధించింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. అది ఒక రకంగా మిలిటరీ అణచివేత ద్వారా, రెండోది సరెండర్ కావడం, సాయుధ పోరాట విరమణ ద్వారా కూడా ఏంటంటే కొంతవరకు నష్టపరచగలిగిన మాట వాస్తవమే. అది వాస్తవమే. అది మావోయిస్టు పార్టీ కూడా ఒప్పుకుంటుంది. అది అయితే అయినంత మాత్రాన్ని కూడా ఎన్కౌంటర్ లోపల కూడా ప్రజలు, మేధావులు, శాంతి కాముకులు ఈ ఎన్కౌంటర్లు కాదు, మీరు ఇవి ఆపు చేయండి, మీరు చర్చలకు పిలువండి అని చెప్పి గత మార్చి నుండి శాంతి చర్చల కమిటీ నాయకత్వంలో అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నది. ఇప్పటికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఇప్పటికైనా ఉన్న మావోయిస్టుల పైన మీరు అంటే చంపడం కాకుండా, బాంబులు వేయడం కాకుండా మీరు చర్చలకు పిలవండి. మీరు చర్చలకు పిలవడం ద్వారా ఇప్పటికైనా వాళ్ళు అంటే మీరు పెట్టండి, అవసరం ఉంటే అంటే ముందే పెట్టండి, అవసరం ఉంటే. నేను ఇప్పుడు చెప్తున్నా, సాయుధ పోరాట విరమణ లక్ష్యంతో మీరు శాంతి చర్చలకు వస్తామంటే ఇప్పటికీ శాంతి చర్చలు మీరు చేస్తామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మీరు ప్రకటించడం ద్వారా మీకేమి నష్టం లేదు. మీరు ముందే చెప్తున్నారు కాబట్టి మీరు సాయుధ పోరాట విరమణ షరతుతోటి
మీరు వస్తే వివిధ విషయాలు చర్చిస్తాము. కాబట్టి మీరు రండి అనే విషయాన్ని మీరు చెప్పండి. వచ్చిన అంటే ఉన్న మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఒక దాన్ని తీసుకొని వాళ్ళు వస్తే మంచిది కదా. చనిపోవడం ఎందుకు? ఎవరు కోరుకుంటుండ్రు? అది మంచిది కాదు. అది చనిపోవడం వాళ్ళకు గొప్ప చరిత్ర ఉంది. వాళ్ళ ప్రజల కోసం పనిచేసిన చరిత్ర 50 ఏళ్ల నుంచి అది ఉన్న చరిత్ర. అది అందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా తెలుసు, ప్రపంచంలో తెలుసు. కాబట్టి అది చంపడం మంచిది కాదు. చంపడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. మీరు చర్చలకు పిలవండి, శాంతి చర్చలు పిలవండి ఇప్పటికైనా. కాబట్టి ఇప్పటికైనా ఆ రకంగా మంచిది కదా. ఆ చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది అక్టోబర్ నెల. మీరు చర్చలు జరిపితే ఏంటంటే నెల 2 నెలల పట్టే ముగించవచ్చు కదా. మెజారిటీగా మావోయిస్టులు రావచ్చు కదా. మార్చి దాకా ఎందుకు? శాంతి చర్చలు జరిగితే ముందే ముగించవచ్చు. కాబట్టి మీరు యుద్ధమే అని అంటే వాళ్ళకు కూడా ఏంటంటే అంటే వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటది కదా. ఒక రకంగా చూడండి, ఇప్పుడు శాంతి చర్చలు ముందు జరగలేదు. వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు, వీళ్ళు పోయిండ్రు. పోతే వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారు. 2 రకాల ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి ఏంటంటే అవమానకరంగా అంటే బయట సమాజంలో ముఖ్యంగా తెలుగు రాజ్యాల్లో ఒకట వాళ్ళు సరెండర్ అన్నారు. సాయుధ పోరాట విరమణ అంటే సరెండర్ అంటారు. సరెండర్ అని మళ్ళీ వాళ్ళ ఇంటి కోసం వచ్చిందంటారు. వాళ్ళేదో అంటే అక్కడ ముఖ్యమంత్రితోటి అక్కడ ఆడ ఆ సోను ఉంటే ఆయన 6 కోట్లు వచ్చినటువంటి ఎవరు ఎక్కడిచ్చి వచ్చిండ్రు? ఎక్కడ చూసిండ్రు? 6 కోట్లు. లేదా లాయిడ్ కంపెనీ వాడేదో అంటాడు. లాయిడ్ కంపెనీ ఏంటంటే నువ్వు ఉద్యోగాలు పెడితే వీళ్ళకి ఇస్తారంటే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అంటే వాళ్ళు ఇప్పటిదాకా 50 ఏళ్ళు ప్రజల కోసం పనిచేస్తే తిరిగి కూడా వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తామని అంటే వాళ్ళ పైన అవమానకరమైన మీడియా రాతలు కూడా, మీడియా వాళ్ళు కూడా ఎడ్డింగ్లు పెట్టి, లేకపోతే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పైన ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం అది. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ పైన ఇష్టమైన ప్రకటన చేయడం దుర్మార్గం. వాళ్ళు రేపు వస్తారు కదా, రేపు వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. కాబట్టి ఇది ఏదైతుందో ఈ రకంగా అవమానాల పాలు కావడం అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కూడా మేము ఎందుకు రావాలి? మేము 40 ఏళ్ళు చేసినాం, 50 ఏళ్ళు రాసినాం, ఎందుకు రావాలి? సస్తం కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ బలం చాలా పెరిగింది, మా పార్టీ బలహీనంగా ఉంది. అయినప్పటికీ బతుకున్నంత వరకు మేము ఎట్లా యుద్ధం చేయాలో చేస్తాము. సరే, మా శక్తి ఉంటే మేము చేస్తామనేదంతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి. కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. వాళ్ళని గౌరవించి ఏం మునిగిపోయిందే ఉందన్నా నీకు గౌరవించడం? శాంతి చర్చలు పిలుస్తున్నావు కదా నువ్వు. పిలువు అని నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఇది ఏమాత్రం కూడా అంటే దాడి నిర్మూలన అనేది ఏమాత్రం కూడా సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఓకే, నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.